యూరప్ దేశాలకి రష్యా ఒక వార్నింగ్ ఇస్తోంది. మా జోలికొస్తే మీ పరిస్థితి తీవ్రమవుతుంది అన్నటువంటిది. తాజాగా రష్యాకి సంబంధించినటువంటి సెర్గే లావ్రోవ్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో, మేము యూరప్ సమాజానికి చెప్తున్నాం, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం, వాళ్ళు లేదు అంటే రష్యా యుద్ధ విమానాలను చూడాల్సి వస్తుంది, రష్యా యుద్ధం చేస్తే ఎట్లుంటుందో చూడాల్సి వస్తుంది అన్నటువంటి వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్రాన్స్ తన సైన్యాన్ని పంపిస్తానంటాం, బ్రిటన్ తన సైన్యాన్ని పంపిస్తానంటాం, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపనీయకుండా చేయడం ఒక ఎత్తు, స్వయంగా మేమే రంగంలోకి దిగుతామని కూడా చెప్తున్నటువంటి వేళ ఎందుకయ్యా అంటే అటు బ్రిటన్లో కిర్ స్టార్మర్ పరిస్థితి బాగాలేదు, అటు ఫ్రాన్స్లో ఉన్నటువంటి మెక్రాన్ పరిస్థితి బాగాలేదు, కెనడాలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పరిస్థితి బాగాలేదు. ఏ దేశాల్లో ఏ నాయకులకైతే తమ దేశంలో ప్రజల చేత చిత్కారాలకు గురవుతున్నారు లేదా ఓట్లలో గెలవలేమనుకుంటున్నారు, వాళ్ళు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని ఉక్రెయిన్కి అనుకూలంగా యుద్ధం చేయడం ద్వారా దాన్ని అంతర్జాతీయ సమస్యని ఆల్రెడీ తమ దేశానికి ఆపాదించుకుని తద్వారా దేశభక్తులుగా వీరుల్లాగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో జాతీయభావాన్ని రేకెత్తించి మళ్ళీ గెలవాలన్న ఎత్తులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రష్యా అయితే క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చింది.